పెనుమల్ల కుమార్ శర్మ లక్ష్మయ్య. వీరు ఆవిష్కరించబోతున్న అంశం ద పేరెంటింగ్ అకాడమీ. Most welcome. Thanks. ఓం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం ప్రకట దురితరాగద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. జై శ్రీరామ్. వయం సంపూర్ణ హృదయేన వారధిః తథా వైశ్విక యువాః సంవాదః రామాయణం క్రోధినామ సంవత్సరం ఇత్యస్య ఆయోజకానాం ప్రతి కృతజ్ఞతా ప్రకటనం కుర్మః. యః రమణీయ రామనారాయణ ప్రాంగణే విజయనగరం ఇత్యస్మిన్ ఆయోజితః అస్మాకం పత్రం రామాయణం మాతృపితృ శిక్షా నికేతనం इति विषयमुपरि प्रस्तुते अवसरं प्रदानम् अतीव प्रेरणादायकं समृद्धमयं च अनुभवः अभवत्. अस्माभिः अत्र न केवलं स्वविचाराः सांज्ञाकृताः अपि तु अन्येषां दृष्टिकोणानां शिक्षां च प्राप्तम्. अभिभावकत्वं तथा तस्य सामाजिकं प्रभावः. अभिभावकत्वं मनुष्याणां समाजानां च भावी विकासे अत्यन्तं प्रभावं दर्शयति. प्राचीन भारतीय इतिहासेषु उल्लिखिताः पालनपोषण सिद्धान्ताः बालकस्य विकासे मूल्यप्रणालीनाम् आदर्शानां च महत्त्वं प्रकटीकुर्वन्ति. अस्मिन् निबन्धे रामायणस्य त्रयः प्रमुखाः पात्राः सुमित्रा, वाली, रावणस्य पितरौ च तेषां पालनपोषण सिद्धान्तानां विषये विश्लेषणं कृतम्. एते सर्वे भिन्नम् अभिभावकत्व पद्धतिं प्रतिनिधित्वं कुर्वन्ति. अद्यतनः मातृपितृगणः च अस्मात् महत्त्वपूर्णं शिक्षां प्राप्नुयुः. सुमित्रा लक्ष्मणस्य माता मूल्यप्रधानं पालनपोषण पद्धतिं दर्शयति. सुमित्रायाः पालनपोषणं. सुमित्रायाः लक्ष्मणस्य रामेण सह वनवासे जाने निर्णयस्य प्रतिसंवेदनं धर्मं कुटुम्बनिष्ठां च गम्भीरतया बोधयन्ति. स्वस्य पुत्रस्य सुरक्षा सुखं च प्रियस्वार्थं न पक्वयित्वा तेन निर्णये ज्ञानं न सौम्यं सह समर्थनं कृतवती. तस्याः निर्णयस्वीकारः तस्य विश्वासं प्रदर्शयति. यः धर्मं तथा कुटुम्बबन्धनं स्वार्थबन्धनात् अधिकं मानयन्ति. रामं दशरथं विद्धि मां विद्धि जनकात्मजम् अयोध्यामटवीं विद्धि गच्छतात यथा सुखं. लक्ष्मणं रामं पितरं सीतां मातरम् अरण्यं च अयोध्यायां रूपेण पश्यतु इति परामर्शं दत्वा सुमित्रा तस्य वनवासे दृष्टिकोणं पुनः परिभाषितवती. एषा उपदेशनं केवलं लक्ष्मणं वनजीवनस्य दुःखानि स्वीकर्तुं शक्नोति अपि तु तस्य त्यागे उद्देश्यं च आत्मबन्धनं संस्थापयति. इतोपि मम मित्रं జై శ్రీరామ్. నా పేరు లక్ష్మయ్య. ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి విషయాలలోకెల్లా ది పేరెంటింగ్ అకాడమీ అనేటువంటి విషయం కాస్తంత విచిత్రంగా ఉండొచ్చు. రామాయణంలో మనం తీసుకునేటువంటి విషయం ఏదైనా సరే దాని గురించి మనం అన్వేషించవచ్చు. ఇలా రామాయణం నుంచి మేము చెప్పదలిచినటువంటి విషయం గురించి ఏదో కాసింత మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాం.
అందులో కొన్ని పాత్రలను ముఖ్యంగా తీసుకొని వారి గురించి వివరించాలని మా యొక్క చిరు కోరిక. మొట్టమొదటి పాత్రగా దశరథుణ్ణి ఉదాహరణగా తీసుకోవచ్చు. బాలకాండ 18వ సర్గలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు దశరథునికి పుత్రులుగా పుడతారు. అదే సర్గలో దశరథుడు పుత్రుల్ని ఎలా పెంచాడు అనేటువంటి విషయం మీద కూడా మనకు శ్లోకం రూపంలో చెప్తారు. సర్వే వేద విదాహ సూరాహ సర్వే లోకహితాహ రతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదిదాహ గుణైహి అనేటువంటి శ్లోకంలో చెప్తారు. ఇందులో మొట్టమొదటిగా సర్వే వేద విదాహ, దశరథుడు రామలక్ష్మణాదులను వేదాది పారాయణలతో పెంచుతాడు. ముఖ్యంగా పిల్లలకు నేర్పాల్సిన విషయం ఏంటంటే మన యొక్క మూలాల గురించి మర్చిపోకుండా నేర్పటం. పిల్లలకి ముందు నుంచే వేదాధ్యయనం ద్వారా వారు మర్చిపోలేనటువంటి విషయాలు గ్రహించగలరు. ఇంకా రెండవ పదంగా సూరాహ అనేటువంటి విషయాన్ని తీసుకుంటే దశరథుడు చిన్నప్పటి నుంచే రామలక్ష్మణాదులను ఎలా పరాక్రమంగా జీవించాలనేటువంటి విషయంతో బాగా అధ్యయనం చేయిస్తారు. రామలక్ష్మణాదులు ధనుర్వేదంలో బాగా మేటి. ఇంకా సర్వే లోకహితాహ రతాహ అని, లోకహితాహ రతాహ మొదట చెప్పిన రెండు విషయాలు కూడా, ఒకటి మెంటల్గా, రెండవది ఫిజికల్గా మనం తీసుకుంటే మూడో విషయం ఆ రెండింటిని కూడా ఎదుటి వారి మీద ఎలా ప్రదర్శించగలగాలి అనేటువంటి విషయం గురించి దశరథుడు సర్వే జ్ఞానోపసంపన్నాహ, సంపన్నము అనేటువంటి పదం తీసుకుంటే సంపద అంటే ఐశ్వర్యము, ధనంతో కూడుకున్నటువంటిదిగా చెప్పుకోవచ్చు. కానీ దశరథుడు కేవలం ఐశ్వర్యం గురించి చెప్పలేదు. జ్ఞానోపసంపన్నాహ, జ్ఞానంతో కూడిన సంపదతో రామలక్ష్మణులను వాళ్ళుగా పెంచాడు. సర్వే సముదిదాహ గుణైహి, అందరికీ ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే ఎదుటివారికి సాయం చేసేటువంటి గుణం. దశరథుడు రామలక్ష్మణాదులను అటువంటి గుణాలతో కలిసి ఉండేలా పెంచగలిగాడు. ఇలా దశరథుడు పెంచగలిగాడు కాబట్టే రాముడు రాక్షసుడి దగ్గర నుంచి కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఇంకా ఎన్నో గొప్ప కీర్తిని పొందగలిగాడు. ఇలా దశరథుడి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. రెండవ పాత్రగా సుమిత్రను తీసుకుంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో తనతో పాటు లక్ష్మణుడు కూడా వస్తానని చెప్పి తన తల్లి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవడం కోసం వెళ్ళగా సుమిత్రాదేవి ఏ తల్లి అయినా సరే తన కొడుకు అడవుల పాలవటం ఎప్పటికీ ఒప్పుకోదు. కానీ సుమిత్ర తన త్యాగ గుణాన్ని అక్కడ నిరూపించుకొని రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజం అయోధ్య మటవీం విద్ది గచ్చతాత యథాసుఖం అనేటువంటి ఒక శ్లోకంలో చెప్తారు. అయ్యా, నీవు వెళ్ళబోయేటువంటిది అడవులకి, అక్కడ మీ నాన్నైనటువంటి దశరథుడు ఉండడు, రాముణ్ణే దశరథుడిగా భావించు, ఇంకా నన్ను సీతగా భావించు, అక్కడ ఉండేటువంటి అడవినే అయోధ్యగా భావించి జీవించయ్యా. ఇక్కడ ఎలాగైతే సుఖాలతో బతుకుతున్నావో రామసీతా సేవలో కూడా అలానే సుఖంగా జీవించు అనేటువంటి విషయం చెప్తుంది. ఏ తల్లి కూడా తన కొడుకు ఇటువంటి విషయం చెప్పడం కాస్తంత కష్టతరంగా ఉన్నా పుత్రుల యొక్క స్వేచ్ఛాగుణాన్ని తీసుకొని వారి యొక్క విషయంలో నిర్ణయాన్ని తీసుకునేటువంటి స్వేచ్ఛను వారికి కల్పించాలి. మూడవ పాత్రగా మనం రావణుణ్ణి తీసుకోవచ్చు. నిజానికి రావణుడి గురించి చెప్పాలంటే వారి యొక్క వంశ చరిత్రను చెప్పుకోవాలి. మొట్టమొదటగా బ్రహ్మగారికి పులస్త్యుడు అనేటువంటి కొడుకు పుడతాడు. పులస్త్యుడికి విశ్రవసువు, విశ్రవసువుకి కైకసికి రావణాదులు, విశ్రవసువు దేవవర్ణునికి కుబేరుడు అనేటువంటి కొడుకులు పుట్టగా రావణాసురుడికి చిన్నప్పటి నుంచే కాస్తంత పెంపకం విషయంలో లోపం వల్ల అనేకమైనటువంటి గర్వం పొంది బ్రహ్మదేవుడికి తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలు పొంది తన యొక్క గర్వం ఇంకా అధికమై బలంతో విచ్చలవిడిగా తిరిగేటువంటి వాడు. అలా విచ్చలవిడిగా తిరుగుతూ ముందుగా సొంత అన్నాన్ని చూడకుండా అప్పటిలో మొట్టమొదటిగా కాంచనలంకకి కుబేరుడే రాజు. కుబేరుడు రాజ్యాధికారం చేస్తున్న సమయంలో రావణుడు ఆ లంకా నగరాన్ని ఆక్రమించడం కోసం కుబేరుడిపై యుద్ధం చేసి కుబేరుణ్ణి ఓడించి లంకనే స్వాధీనం చేసుకుంటాడు. కుబేరుడు ఈ విషయాన్ని వెళ్ళి తన తండ్రి అయినటువంటి విశ్రవసువుకు చెప్పగా, అయ్యా నేను ఇప్పటికే చెప్పున్నాను రావణాసురుడికి, కానీ వాడు నా మాట వినట్లేదు, కాబట్టి నువ్వు ఆ లంకా నగరాన్ని వదిలేసి వెళ్ళిపో అనేటువంటి విషయం చెప్తే నిజంగా ఇక్కడే ఒక లోపం. ఆనాడే రావణాసురుడిని కనుక విశ్రవసువు మందలించి ఉంటే లంకా నగరానికి ఇప్పుడు రాజు కుబేరుడు అయ్యి ఉండేవాడు. రావణాసుడి యొక్క గర్వం కొంచెం అణిగి ఉండేది. అక్కడ ఒక లోపం జరుగుతుంది. తర్వాత అక్కడ జరిగేటువంటి లోపాలు ఎన్నో కంటకాలకు దారితీస్తుంది. తర్వాత రావణాసురుడు యముడిపై యుద్ధానికి వెళ్తాడు.
యముడు తన యమపాసాన్ని ఉపయోగించి రావణాసురుని క్షణంలో చంపేయగలడు. కానీ యముడు ఆ క్షణాన్ని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా రావణాసురుడు నా మీద యుద్ధానికి వచ్చాడయ్యా, కాబట్టి ఈ యుద్ధంలో నన్ను ఏం చేయమంటావు, నేను యమపాసాన్ని ప్రయోగించనా అని అడిగితే, లేదు అతడికి చావు లేకుండా నేను వరం ఇచ్చాను, కాబట్టి నువ్వు ఆ పాశాన్ని ప్రయోగించకని చెప్తే యముడు అక్కడి నుంచి అదృశ్యమై పారిపోతాడు. ఆ పారిపోయినటువంటి క్షణాన్ని అదునుగా తీసుకుని రావణాసురుడు తనను తన విజేతగా ప్రకటించుకుంటాడు. ఇక్కడ కూడా బ్రహ్మగారు ఆనాడు మందలించి ఉండుంటే అక్కడ కూడా ఏదో ఒకటి జరిగి ఉండేది. తరువాత రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను చెరపడతాడు. యక్షకన్యలు, రాక్షస కన్యలు, గంధర్వులు, కిన్నెరలు, కింపెర్సులు ఇటువంటి ఏ జాతి చూడకుండా అన్ని జాతుల కన్యల్ని చెరపట్టేవాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని మందలించినటువంటి స్వభావం లేనటువంటి వారిగా ఉండేవారు. తర్వాత చివరగా రావణాసురుడు చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే కార్తవీర్యార్జునుడితో ఒకసారి యుద్ధానికి వెళ్తాడు. రావణాసురుడు ఎంత గొప్పవాడు అందరికీ తెలిసిందే. మొల్ల రామాయణ సుందరకాండ చదివారు అనుకోండి, భీమాటోప భుజ ప్రతాప మహిమన్ భీమాచలం బెత్తి శుద్రామాద్యాష్ట దిగీస సైన్యములం సంగ్రామంబులో నోర్చి యుద్ధామ ప్రౌఢి చలంగుచుండెడ కళాధాముండ నాముందటన్ అని చెప్పి అక్కడ సీత ముందు ప్రగల్భాలు పలికేటువంటి వాడు. ఇంకా ఎత్తితి శంకరాచల మహీన బలంబున బంతిలాగును ఒత్తితి సర్వదిక్పతుల మూగిన గర్వము విచ్చిపారగాన్ ఒత్తితి శత్రుభూపతుల నుగ్రర నంబున భూమి తెల్లగా ఒత్తితి భోగికంఠముల మోగజ వంబున మేటికీర్తులనని చెప్పి ఆనాడు మొల్ల రావణుడు నోట్లో పలికిస్తుంది. కానీ కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉండేవి. అతడు చేసినటువంటి తప్పేంటంటే రావణాసుడు ఆ రోజు కార్తవీర్యార్జునుడి మీద యుద్ధానికి వెళ్ళి ఓడిపోతాడు. కార్తవీర్యార్జునుడు రావణుని తీసుకెళ్లి శరసాలలో బంధించగా మళ్ళీ పులత్స బ్రహ్మ పరిగెత్తుకుంటూ వచ్చి రావణుణ్ణి ఆనాడు విడిపించుకుంటూ వెళ్తాడు. ఇక్కడ కూడా అక్కడ కొంచెం లోపం జరిగింది. తరువాత రావణాసుడు చేసిన ఇంకో తప్పు ఏంటంటే వాలి మీదకి యుద్ధానికి వెళ్ళటం. వాలితో యుద్ధానికి వెళ్ళొద్దని సుఖసారణులు చెప్తారు. వాలి యొక్క పరాక్రమం గురించి చెప్తూ యఃప్రఖ్యాత జవస్సదా స్థితివిదో సప్తాబ్ది సంధ్యార్చనే దోర్దర్పేన నినాయ దుందుబి వపుర్యః కాలకంకాలతం యఃపాతాల మసృన్మయం ప్రవిదఘే నిష్పిష్య మాయావినం సుగ్రీవాగ్ర విభూతిలుంటన పటుర్వాలి సఖిం స్మర్యతే అని చెప్తూ, అయ్యా వాలి గురించి ఏమనుకుంటున్నావు, ఎవరైతే లోకంలో గొప్ప వేగం కలిగి 7 సముద్రాల్లో కూడా ఒకే సమయంలో సంధ్యార్చన చేసి వచ్చేటువంటి వాడు, దుందుభి అనేటువంటి ఒక రాక్షసిని తునాతునకలు చేసి రక్తం ఏరులుగా ప్రవహించేలా చేసినటువంటి వాడు, పాతాళ లోకంలో ప్రవేశించి మాయావి అనేటువంటి రాక్షసుని గుహ నిండా రక్తం వచ్చేలా కొట్టినటువంటి వాడు, అటువంటి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకయ్యి అని చెప్పినా గర్వంతో వెళ్ళి వాలి సంధ్యార్చన చేసేటువంటి సమయంలో వాలిని ఆట పట్టించాలని చూస్తే తన చంకలో ఇరికించుకొని 7 సముద్రాల్లో సంధ్యార్చన చేసి తిరిగి కిష్కిందకు తీసుకొచ్చి పడేగా ఆనాటి నుంచి వాలితో శత్రుత్వం కాకుండా మిత్రత్వం పెట్టుకున్నటువంటి వాడు రావణుడు. ఇలా రావణుడు లోకంలో ఎన్నో తప్పులు చేసి ఆ తప్పులన్నిటికీ కారణం కూడా చిన్నప్పటి నుంచి తన యొక్క పెంపకంలో లోపమే. కాబట్టి పెంపకం అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వాలి కూడా ఒక తప్పు చేశాడు. వాలికి తారకి కలిపి అంగదుడు అనేటువంటి కొడుకు ఉండేవాడు. వాలి చిన్నప్పటి నుంచి కూడా అంగదుణ్ణి విలాసవంతంగా పెరిగేలా చేస్తాడు. యుద్ధ విద్యలు అనేకమైన నేర్పినా తనకు జీవితంలో ఎలా మసులుకోవాలనేటువంటిది కాస్తంత నేర్పించడంలో లోపం చేస్తాడు. వాలి రాముడి చేతులు చనిపోయేటువంటి సమయంలో మృత్యు గడియలు వస్తున్న సమయంలో అంగదుని దగ్గరికి పిలిచి అప్పుడు తను చేసినటువంటి తప్పును తెలుసుకొని, అంగదా నేటి నుంచి నేను నీకు రాజును కాదు, నేను నుంచి నీకు తండ్రిని కాదు, ఈ రోజు నుంచి కూడా నీ రాజు తండ్రి సుగ్రీవుడే, నేను నిన్ను విలాసవంతంగా చూసినట్టు సుగ్రీవుడు నిన్ను ఎప్పటికీ చూడడు, కాబట్టి సుగ్రీవుడి పట్ల నువ్వు భక్తితో వినమ్రతతో వినయంతో జీవించాలి అని చెప్పి ఆనాడు అంగదుడికి చెప్పి మరణిస్తాడు. ఇలా మనం కూడా మన పిల్లల యొక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క నిర్ణయానికి స్వేచ్ఛనివ్వాలి. అలా అని చెప్పి పూర్తి స్వేచ్ఛనిచ్చి విచ్చలవిడిగా వదిలేసినంత మాత్రాన మనం చేసేటువంటి పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని పేరెంటింగ్ విషయంలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
రాముడు లోకాభిరాముడు ఎందుకయ్యాడో, రావణాసురుడు లోక కంటకుడు ఎందుకయ్యాడో పేరెంటింగ్ లెసన్స్ చక్కగా వివరించిన మన సాంస్క్రిట్ కాలేజ్ విద్యార్థులను సత్కరించవలసిందిగా శ్రీమాన్ వేణు గారిని, శ్రీమతి హేమలత గారిని కోరుతున్నాం.